చట్టాలంటే ఏంటి? కాగితం మీద రాసిన కొన్ని పదాలు అంతే కదా? కాని ఆ పదాలకే రకరకాల అర్థాలుంటే, ఒకే పదం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అప్పుడు జడ్జిలు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఏదైనా సీక్రెట్ రూల్ బుక్ ఉంటుందా? ఆ ఉంటుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఒక చట్టం ఉంది, దానికి రెండు అర్థాలొస్తున్నాయి. ఇప్పుడు జడ్జ్ ఏం చెయ్యాలి? వారికి దారి చూపించేది ఏది? ఏదో గాలిలో నిర్ణయం తీసుకోలేరు కదా. అందుకే దీనికోసం ఒక పక్కా సిస్టముంది. ఆ సిస్టమ్నే శాసనపరమైన ఊహలు లేదా సింపుల్గా చెప్పాలంటే స్టాచ్యుటరీ ప్రిజంప్షన్స్ అంటారు. ఇవి చట్టంలో ఎక్కడా రాసిపెట్టుండవు. అందుకే ఇవి ఒక రకంగా సీక్రెట్ రూల్స్ అన్నమాట. చట్టంలోని పదాలు మనల్ని కన్ఫ్యూజ్ చేసినప్పుడు జడ్జిలు వాడే ఒక స్పెషల్ టూల్ కిట్ ఇది. సరే, ఈ రూల్ బుక్లో ఫస్ట్ రూల్ చాలా సింపుల్. ఏంటంటే, చట్టాలు చేసేవాళ్లకు అంటే మన శాసనసభ్యులకు మంచి ఉద్దేశమే ఉంటుందని నమ్మాలి. వాళ్లేం కావాలని అన్యాయమైన పిచ్చిపిచ్చి చట్టాలు తీసుకురారని కోర్టులు ముందుగానే అనుకుంటాయి. ఏ కేసు విశ్లేషణకైనా ఇదే ఫస్ట్ స్టెప్. అంటే ప్రాక్టికల్గా దీని అర్థం ఏంటో తెలుసా? జడ్జిలు ఒక చట్టాన్ని చూస్తున్నప్పుడు దానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదా అంతర్జాతీయ చట్టాలను మీరేలా అర్థం రాకుండా చూసుకుంటారు? ఒకవేళ వాళ్ళనుకుంటున్న మీనింగ్ వల్ల ఏదైనా అసంబద్ధమైన వింతైన పరిస్థితి వస్తోందనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక నిమిషం బహుశా మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో అని మళ్ళీ ఆలోచిస్తారు. ఇక రెండో రూల్కి వద్దాం. దాని పేరు డోంట్ రాక్ ద బోట్. అంటే ఉన్నదాన్ని అనవసరంగా కదపొద్దు. న్యాయ వ్యవస్థ ఎప్పుడూ స్థిరత్వాన్ని కోరుకుంటుంది. ఊహించండి, రోజూ రూల్స్ మారుతూ ఉంటే మన పరిస్థితేంటి? మొత్తం గందరగోళం. అందుకే చట్టసభ మేము పాత సిస్టంని మార్చేస్తున్నాం అని గట్టిగా స్పష్టంగా చెప్పనంత వరకు పాతదే కంటిన్యూ అవుతోందని కోర్టులు భావిస్తాయి. దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త చట్టం వచ్చింది. అది మన ఆస్తి హక్కులను మార్చేస్తుందని అందులో స్పెసిఫిక్గా రాయలేదు. అప్పుడు కోర్టులు ఏమనుకుంటాయంటే అది మార్చడం లేదనే. ఇది ప్రజల హక్కులను, కోర్టుల అధికారాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఎగ్జామ్ ఆన్సర్లో మీ వాదనను బలంగా వినిపించాలంటే ఈ పాయింట్ చాలా చాలా కీలకం. లా స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపుల్ ఇది. చట్టాలెప్పుడూ భవిష్యత్తుకే వర్తిస్తాయి, గడిచిపోయిన కాలానికి కాదు. దీన్నే ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ అంటాం. నిన్న చేసిన పనికి ఈరోజు కొత్త చట్టం తెచ్చి శిక్షించడం కరెక్ట్ కాదు కదా. అందుకే చట్టసభ ఈ చట్టం పాత తేదీ నుంచి వర్తిస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా చెబితే తప్ప అది భవిష్యత్తుకే వర్తిస్తుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక మూడో రూల్, బెనిఫిట్ ఆఫ్ ద డౌట్, అంటే అనుమాన ప్రయోజనం. ఇప్పుడు ఒక చట్టంలో కన్ఫ్యూజన్ ఉంది. ఒక పక్క ప్రభుత్వం, మరోపక్క ఒక సామాన్య వ్యక్తి. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరికి లాభం జరగాలి, ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడే మన న్యాయ వ్యవస్థ గొప్పతనం తెలుస్తుంది. ఒక చట్టం ఒక వ్యక్తి స్వేచ్ఛను లేదా ఆస్తిని తీసుకునేలా ఉండి, ఆ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఆ అనుమాన ప్రయోజనం ఎప్పుడూ ఆ వ్యక్తికే దక్కుతుంది, ప్రభుత్వానికి కాదు. అంటే క్రిమినల్ కేసుల్లో నిందితుడికి, ట్యాక్స్ కేసుల్లో పన్ను కట్టేవాళ్లకి ఫేవర్ చేస్తారన్నమాట. ప్రభుత్వ అధికారం ఎప్పుడూ అస్పష్టంగా ఉండకూడదు. ఈ కొటేషన్ చూడండి, ఇది ఆ రూల్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఎవరికైనా శిక్ష వెయ్యాలంటే అది ఏ నేరానికి ఎంత శిక్ష అనేది చట్టంలో స్పష్టంగా క్లియర్గా రాసుండాలి. ఏమాత్రం డౌటున్నా దాని బెనిఫిట్ని నిందితుడికే వెళ్తుంది. సరే, ఇంతసేపు మనం చాలా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ సీక్రెట్ రూల్ బుక్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు? ఎందుకంటే ఇవి కేవలం టెక్నికల్ రూల్స్ కాదు, ఇవి చట్టం వెనుక ఉన్న అస్సలు ఫిలాసఫీని మనకు చూపిస్తాయి. ఈ ఊహలన్నీ, ఈ ప్రిజంప్షన్స్ అన్నీ మన న్యాయ వ్యవస్థ యొక్క ఆత్మలాంటివి. న్యాయం, స్థిరత్వం మరియు వ్యక్తిగత హక్కుల పరిరక్షణ అనే 3 పిల్లర్స్ మీద మన సిస్టం నిలబడి ఉందని అవి మనకు ప్రతిక్షణం గుర్తుచేస్తాయి. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ నాలెడ్జ్ని అంతా ఎగ్జామ్లో ఒక సూపర్ ఆన్సర్గా ఎలా ప్రెజెంట్ చేయాలి? సింపుల్, ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, చట్టంలో ఉన్న టెక్స్ట్ చదవండి. సెకండ్, అందులో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో అంటే అంబిగ్విటీ ఎక్కడుందో పట్టుకోండి. థర్డ్, మనం ఇంతసేపు డిస్కస్ చేసిన రూల్స్లో ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో అప్లై చేయండి. ఫైనల్గా ఆ రూల్ ఆధారంగా ఒక లాజికల్ ఆర్గ్యుమెంటే బిల్డ్ చేయండి. అంతే, మీ ఆన్సర్కి ఒక క్లియర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ముగిద్దాం.
ఈ రూల్సేవీ చట్టంలో రాయలేదు, కానీ ఇవి చాలా పవర్ఫుల్. మరి వీటిని ఎప్పుడు ఎలా వాడాలనే ఫైనల్ డెసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? జడ్జుల చేతిలో. ఇది వాళ్ల విచక్షణకు, వాళ్ల బాధ్యతకు ఎంత పెద్ద నిదర్శనమో మనకు గుర్తుచేస్తుంది.